ఓకే. అంటే ఇప్పుడు ఒక బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్న పేషెంట్ ఫస్ట్ తనకు తాను కాన్ఫిడెన్స్ ఇచ్చుకోవాలి. ఎస్, ఆ సోషల్ స్టిగ్మా పోవాలి, హ్మ్. తనకు తన కాన్ఫిడెన్స్ ఇవ్వాలి. హ్మ్. చాలామంది మా పేషెంట్స్ క్యాన్సర్కి ట్రీట్ అయ్యి వాళ్ళకి తెలిసిన వాళ్ళకి ఎవరికైనా క్యాన్సర్ వస్తే మీరు ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి అని బాగా చూస్తారు అని అంటారు. హ్మ్. మళ్ళీ నా దగ్గరకు వచ్చి సార్ నాకు క్యాన్సర్ ఉందని వాళ్ళకి తెలియదు, వాళ్ళకి చెప్పకండి అంటారు. ఇట్ ఈస్ బికాస్ ది పబ్లిక్ థింక్స్ క్యాన్సర్ వస్తే వాడు చనిపోతాడు. హ్మ్. దే డోంట్ థింక్ దట్ గుడ్ నెంబర్ ఆఫ్ పేషెంట్స్ ఆర్ ఆల్రెడీ క్యూర్డ్ అండ్ సర్వైవర్స్ కూడా చాలా మంది ఉన్నారు. హ్మ్. ద ట్రిక్ ఈజ్ ఇన్ ది అవేర్నెస్ అండ్ ఎర్లీ డిటెక్షన్ అని తెలీదు. ఓకే. సో అర్లీగా డిటెక్ట్ అయ్యి క్యూర్ అయిన వాడు కూడా సార్ నాకు వచ్చిందని చెప్పదు సార్, ఎందుకంటే వాళ్ళ పర్సెప్షన్ వేరు ఉంటుంది. హ్మ్. ఈవెన్ దో యూఆర్ సేయింగ్ ఐఎమ్ క్యూర్డ్ అండ్ నేను బాగానే ఉన్నా, 10 సంవత్సరాలు అయింది నాకు బాగానే ఉన్నా, కానీ వాళ్ళ పర్సెప్షన్ నా మీద పారిపోతుంది అని చెప్పి ఎవరికి చెప్పదు సార్. హ్మ్. సో ఇంత సోషల్ స్టిగ్మా ఉన్న సమాజం ఫస్ట్ అది తగ్గాలి, అవేర్నెస్ పెరగాలి, ముందుకి రావాలి, హ్మ్. యెస్. భయం వీడాలి. హ్మ్. సార్ మన స్టార్ హాస్పిటల్‌లో ఒక పేషెంట్‌కి ఎలాంటి అడ్వాన్స్ టెక్నాలజీతో ట్రీట్మెంట్ ఇస్తున్నారు? బ్రెస్ట్ క్యాన్సర్‌కి ఎస్పెషల్లీ. అంటే సింపుల్ అండి, ఒకటి చెప్తాను చూడండి. ఎనీ నాలెడ్జ్ ఈజ్ ఎవ్రీవేర్, టెక్నాలజీ ఈజ్ ఎవ్రీవేర్. ఓకే, సో మోర్ ఇంపార్టెంట్లీ మన దగ్గర అన్ని లేటెస్ట్ అడ్వాన్సెస్ ఉన్నాయి, వాట్ ఎవర్. సో మెయిన్గా అడ్వాన్సెస్ ఇన్ బ్రెస్ట్ క్యాన్సర్ చూస్తే బ్రెస్ట్ రీకన్స్ట్రక్షన్ అండ్ ఈ బ్రెస్ట్ కన్జర్వేటివ్ సర్జరీస్, అంటే సర్జరీలో ఎంత తక్కువ చేసి మనం ఈక్వలీ గుడ్ క్యూర్ అచీవ్ చేయగలుగుతాం. వి ఆర్ ఆల్ స్టాండర్డ్. సో వీ హ్యావ్ దట్ టెక్నాలజీ అనుకోండి ఆర్ ఎక్స్పర్టీస్ అనుకోండి. సో బికాస్ ఆర్స్ ఇస్ మోర్ ఆఫ్ అ టీమ్ ప్రాక్టీస్ వేర్ ఎవ్రీ పేషెంట్కి మొత్తం ఒక ట్యూమర్ బోర్డ్ లాగా అందరూ డిస్కస్ చేసి ఏది బెస్ట్ అన్నది తీసుకునే నిర్ణయం, సీక్వెన్స్ ఆఫ్ ట్రీట్మెంట్, ద బెస్ట్ యూజింగ్ ద బెస్ట్ ఎవిడెన్స్ టు గివ్ ద బెస్ట్ అవుట్కమ్ ఫర్ ద పేషెంట్ నీడ్స్ టీమ్ వర్క్. సో దట్ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ టెక్నాలజీ ఐ టెల్. యెస్. దట్ ఈస్ వన్ థింగ్. సో సర్జన్ నా జాబ్ అయిపోయింది, మెడికల్ ఆంకాలజిస్ట్ నా జాబ్ అయిపోయింది, రేడియేషన్ అన్నట్టు కాకుండా అసలు హోలిస్టికలీ వాట్ ఈస్ ది గుడ్ స్ట్రాటజీ ఫర్ దట్ పేషెంట్ అన్నది. ఈ బ్రెస్ట్ రీకన్స్ట్రక్షన్ సర్జరీస్ ఇవి కానీ, లేటెస్ట్ రేడియేషన్ టెక్నిక్స్ కానీ వేర్ సైడ్ ఎఫెక్ట్స్ అండ్ దీస్ థింగ్స్ ఆర్ లెస్ కానీ, అండ్ డ్రగ్స్ విచ్ వీ హ్యావ్ ఆల్ న్యూయర్ డ్రగ్స్, దే ఆర్ యాక్సెసిబుల్ ఎవ్రీవేర్, ఇప్పుడు ఇండియాలో కూడా అవైలబుల్ ఉన్నాయి. సో విత్ దోస్ ద క్యూర్ రేట్స్ హ్యావ్ డెఫినెట్లీ ఇంక్రీస్డ్. ఓకే. సార్ ఇప్పుడు మీరు చాలా ఎక్స్‌పీరియన్స్ ఉంటుంది. అంటే చాలామంది పేషెంట్స్ డిఫరెంట్ అంటే స్టేజ్ 1లోనే వచ్చిన వాళ్ళు ఉంటారు. స్టేజ్ 4లో వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. సో ఇప్పటి వరకు మీరు ఒక క్రిటికల్ స్టేజ్‌లో వచ్చి అది క్యూర్ చేసి వాళ్ళకి పర్మనెంట్ క్యూర్ చేసి ఒక హ్యాపీనెస్ ఫీల్ అయ్యి ఉంటారు కదా! సో అలాంటి ఒక ఎక్స్‌పీరియన్స్ మాతో షేర్ చేసుకుంటారా? అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకి దెర్ ఈజ్ ఆల్వేస్ అ సేయింగ్, యునో యాజ్ అ డాక్టర్ యూ ట్రీట్ సమ్ టైమ్స్, యూ క్యూర్ సమ్ టైమ్స్, యూ ట్రీట్ ఆఫన్, బట్ కంఫర్ట్ ఆల్వేస్. ఓకే, సో ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ ద పేషెంట్ ఫీలింగ్ కంఫర్ట్ irrespective of the outcome. So a lot of times even in a losing battle, with the latest treatments we are able to give some కొంత మీనింగ్ఫుల్ లైఫ్ ఇవ్వగలం. ఇప్పుడు నాకు తెలిసిన స్టేజ్ 4 కేసెస్లో కూడా కొంతమంది వాళ్ళకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి. సరే ఆ బాధ్యతల వరకు నేను ఉండాలి, మా అమ్మాయి పెళ్లి చూడాలి నేను, మా అబ్బాయి పెళ్లి చూడాలి నేను, సో అంతవరకు బాగుండాలి, నా క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగుండాలి, అది సాధ్యమైంది. కంప్లీట్గా క్యూర్ అవటం అన్నది స్టేజ్ 4లో అదొక ఎక్సెప్షన్, రేరిటీ, కానీ నాట్ ఎ కామన్ థింగ్. మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో జబ్బు తిరగబడుతుంది. కానీ ఒక 50 ఏళ్ళలో 55 ఇయర్స్ ఉన్న ఆడవాళ్ళకి మనం ఒక 6 ఇయర్స్ ఆఫ్ మీనింగ్ఫుల్ లైఫ్, అంటే గుడ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అండ్ లైఫ్ ప్రొలాంగ్ చేసి సర్టన్ ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఇన్ లైఫ్ని వాళ్ళు అనుభవించగలిగి ఇవ్వటం కూడా ఒక మీనింగ్ఫుల్ అవుట్కమ్ అని మనం భావిస్తాం. సో స్టేజ్ 4 అయినంత మాత్రాన ట్రీట్మెంట్ చేయకుండా వదిలేయటం కాదు, యాడింగ్ మోర్ మీనింగ్ఫుల్ ఇయర్స్ టు దేర్ లైఫ్ ఈజ్ ఆల్సో అన్ ఇంపార్టెంట్ అవుట్కమ్. అండ్ బై దట్ టైమ్ చాలామంది అంటారు సార్ ఇది ఉంది కదా, నేను ఒకసారి మా అమ్మని ఇక్కడికి తీసుకెళ్దాం అనుకుంటున్నానండి, మా అమ్మ నాకు కొడుకు పుట్టాడు అమెరికాలో, మా అమ్మ చూడలేదు, ఒకసారి తను వచ్చి చూడాలనో స్పెండ్ టైం చేయాలనో ఇది అని ఉంటుంది.
all those things can be possible. All those things are, so that's a part of their comfort journey. So that is always possible, and that happens to most. And when we know we can't cure the disease, more importantly, people will understand that, ఇంతవరకు చేశాక తర్వాత నేను ఐ డోంట్ వాంట్ టు గో అవే లైక్ దిస్ పెయిన్ఫుల్, నా ఎండ్ ఆఫ్ లైఫ్ షుడ్ బి లైక్ దిస్, ఇదని అవన్నీ ఆ చాయిసెస్ అవన్నీ కూడా మ్యాటర్ అవుతాయి. బట్ హ్యావింగ్ సెడ్ దట్, స్టేజ్ 3లో వచ్చి బ్యాడ్ కండిషన్లో ఉండి క్యూర్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు, గుడ్ నెంబర్ ఆఫ్, బికాస్ థ్యాంక్స్ టు ద న్యూవర్ డ్రగ్స్, థ్యాంక్స్ టు ఆల్ ద సైంటిస్ట్ హు డెవలప్ న్యూవర్ డ్రగ్స్. సో మనకి రోజు రోజుకి అవుట్కమ్స్, క్యూర్ రేట్స్ బాగా పెరుగుతుంది. సార్ ఫైనల్గా బ్రెస్ట్ క్యాన్సర్ ఉండి అని తెలిసి కూడా ఇంకా హాస్పిటల్లో చెకప్ చేయించుకోకపోవడం కానీ, స్క్రీనింగ్ కానీ, ఇవన్నీ ఉన్న వాళ్ళకి మీరు ఎలాంటి అడ్వైస్ ఇస్తారు? అది తప్పు ఒకసారి జరిగింది, జీవితంలో ఒక ఆపర్చునిటీ మళ్ళీ వచ్చింది. సో రెగ్యులర్ చెకప్, ట్రీట్మెంట్ ఎంత ఇంపార్టెంటో రెగ్యులర్ చెకప్ కూడా అంతే ఈక్వల్ ఇంపార్టెంట్. దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్ ఆర్ ఆల్సో ఈక్వల్లీ ఇంపార్టెంట్. అంత ప్రొఫౌండ్ ఎఫెక్ట్ కూడా ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ వాల్యుబుల్ టైంని ఇంత స్పెండ్ చేసి మా కోసం చాలా క్లీన్ అండ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి.